ఆవిడకి భరతనాట్యానికి సదరి నాట్యం పేరుతో ఉన్నటువంటి వారికి తోచినటువంటి అనేక యాంగిల్స్ నుంచి దీనికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రుక్మిణీదేవి ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా థియోసాఫికల్ సొసైటీ యొక్క ఉపన్యాసాల నిమిత్తం అరుణ్ గారితో కలిసి ఆవిడ ఒక నావలో లండన్ వరకు వెళ్ళి లండన్లో ఉపన్యాసాలవి ముగించుకున్న తర్వాత అక్కడ అన్నా పావలోవా అనేటువంటి ఒక రష్యన్ బాలే నృత్య కళాకారిణి యొక్క నాట్యాన్ని చూశారు. ఆ నాట్యం చూసినప్పుడు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరి జీవితాన్ని ఎలా మరుస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ అన్నా పావలో యొక్క నృత్య ప్రదర్శన. ఆ బాలే చూసినటువంటి ఆవిడ ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతికి లోనయ్యారు. ఇది కదా నృత్యం అంటే, ఇది కదా అంటే ఒక స్పేస్ని ఆవిడ క్రియేట్ చేసుకొని ఎలా తాదాత్మ్యం చెందిందన్నది పదే పదే ఆవిడ గుర్తుకు తెచ్చుకొని అటు పిమ్మట అదే నావలో కలిసి ఆస్ట్రేలియా వరకు అన్నా పావలోవా మరియు ఆవిడ స్టూడెంట్ తోటి కలిపి ట్రావెల్ చేయడం జరిగింది. బొంబాయిలో మళ్ళీ ఆవిడ నృత్య ప్రదర్శన చూశారు. ఈస్ట్ ఇండీస్లోనూ ఆస్ట్రేలియాలోనూ చూసినప్పుడు ఆ నృత్యానికి ఆకర్షితురాలయ్యి అన్నా పావలోవాతోటి నేను కూడా ఆ బాలే నృత్యాన్ని అభ్యసిస్తానని చెప్పి అడగడం జరిగింది. దానికి ఎంతో సంతోషించినటువంటి ఆవిడ శిష్యురాలైనటువంటి క్లియోనార్డి తోటి ఆ నావలోనే ఆవిడకి ఈ బాలే నృత్యాన్ని నేర్పించడం ప్రారంభించారు. ఒక పక్క రుక్మిణీదేవి శరీరంలో ఉన్నటువంటి శరీర కదలికలు, ఆవిడలో ఒక బాడీ లాంగ్వేజ్ అంటాం కదా, నృత్య కళాకారునికి ఉండాల్సినటువంటి బాడీ లాంగ్వేజ్ని గమనించినటువంటి ఆవిడ, నువ్వు ఇంత అద్భుతంగా నాట్యం చేస్తున్నావు కదా, నువ్వు బాలేతో పాటుగా నీదైనటువంటి భారతీయ నృత్యాన్ని ఎందుకుగాను నేర్చుకోకూడదు అని చెప్పి తొలి బీజం నాటినటువంటి ఆవిడ రష్యన్ లేడీ. అప్పుడు భారతదేశంలో ఇంత గొప్పదైన నాట్యం ఉందా అని చెప్పి గ్రహించుకున్నటువంటి ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు దేవదాసి సోదరీమణులు నర్తించినటువంటి నృత్యాన్ని చూసి వారి యొక్క హావభావాలకు అభినయానికి ముగ్ధులయ్యి వారి నాట్యంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని దేవునికి దాసిగా ఒక సమర్పణగా వారు చేసేటువంటి ఆ నృత్యాన్ని చూసి చలించిపోయినటువంటి ఆవిడ, నేనేమైనా సరే ఈ దేవదాసి నృత్యాన్ని ఖచ్చితంగా నేర్చుకొని తీరుతానని చెప్పి మైలాపూర్ గౌరీ అమ్మాళ్ గారి వద్ద నాంది బీజాన్ని పలికినప్పటికీ కూడా సోదరులు యజ్ఞేశ్వరన్ శ్రీరామ్ గారితో కలిపి పందనల్లూరు మీనాక్షి సుందరం పిళ్ళయ్య గారి వద్ద మళ్ళీ చేరి తన యొక్క నాట్యాన్ని మెరుగుపరచుకోవడానికి ట్రై చేశారు. కాకపోతే బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఈమె ఈ దేవదాసి కుల సంప్రదాయానికి చెందినటువంటి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాట్యాన్ని నేర్చుకోవడం అనేటప్పటికీ మళ్ళా సంఘంలో అనేకమైనటువంటి తీవ్ర వ్యతిరేకతని ఆమె పట్ల ఆమె కుటుంబం పట్ల చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను దేవదాసీల యొక్క పర్సనల్ లైఫ్ జోలికి వెళ్ళను, వారి యొక్క కళ మాత్రమే ముఖ్యం అని చెప్పి వారి దగ్గరే నేర్చుకొని తన అభినయానికి మెరుగులు పెట్టుకొని ఒక రోజున థియోసాఫికల్ సొసైటీ యొక్క వజ్రోత్సవాల్లో ఆమె యొక్క తొలి ప్రదర్శనని ఇచ్చారు. ఎంత అద్భుతంగా ప్రదర్శించారంటే, కానీ ఆ ప్రదర్శన తిలకించడానికి వచ్చినటువంటి చాలామంది ఈవిడ దేవదాసి నృత్యాన్ని నేర్చుకుంది, ప్రదర్శిస్తోంది అని చెప్పి తెలుసుకోగానే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రకటించి బాయ్కాట్ చేసి సభని వదిలి వెళ్ళిపోయారు సగం మంది. అయినప్పటికీ కూడా చెల్లించినటువంటి ఈవిడ, నేను ఇది ఒక నాట్యాన్ని భగవంతుడికి అర్పిస్తూ చేస్తున్నాను, దివ్యజ్ఞాన సమాజం ద్వారా నేను పొందినటువంటి అనుభూతిని నేను తిరిగి భగవంతునికే అర్పణ చేస్తూ ఈ నాట్యాన్ని చేస్తున్నానని ఒక తాదాత్మ్య భావనతోటి సమర్పణ భావంతో ఆవిడ ఎప్పుడైతే నర్తించడం ప్రారంభించిందో ప్రేక్షకుల నుంచి హర్షధ్వానులు. ఆనాటి ఆమె నృత్యాన్ని చూసినటువంటి ఒక పాస్టర్ బిషప్ ఏమన్నారంటే, నేను ఒక నాట్య ప్రదర్శన చూడలేదు, ఒక దేవత ఆహ్వాన కార్యక్రమాన్ని చూశానని చెప్పారంటే ఆవిడ నాట్యంలో ఉన్నటువంటి ఆ భారతీయ చింతన ధోరణి, ఆధ్యాత్మిక తాత్విక చింతన ధోరణిని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆనాటి నాట్యం చూసినటువంటి సివి రామన్ గారు కూడా హిమాలయాల నుంచి సాక్షాత్తు నటరాజే వచ్చి దిగి నాట్యం చేశాడు అన్నంత అద్భుతంగా చేసిందని చెప్పి ప్రశంసించడం ద్వారా రుక్మిణీదేవి అరుండేలి యొక్క నాట్య ప్రతిభను మనం గుర్తించవచ్చు. అయితే ఆవిడ భరతనాట్యంలో ప్రవేశపెట్టినటువంటి తొలి మార్పులు ఒకటి, అప్పటి వరకు దేవాలయంలో మాత్రమే ప్రదర్శించేటువంటి దేవదాసి నృత్యాన్ని మామూలుగా సభా ప్రాంగణంలో ప్రదర్శించడం అనేటువంటిది, దేవాలయంలో సభా ప్రాంగణంలో చేయడం వేరు పబ్లిక్ పెర్ఫార్మెన్స్ కోసం అని, అలా కాకుండా బయట సభా ప్రాంగణంలో చేయడంలో ఆవిడే తొలిసారిగా ప్రదర్శించారు. అలాగే దేవదాసీలు మాత్రమే ప్రదర్శించేటువంటి ఆ నాట్యాన్ని ఉన్నత కులాలకు చెందినటువంటి స్త్రీలు నేర్చుకొని ప్రదర్శించడం,
ఆవిడే శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు వాద్య కళాకారులందరూ కూడా నాట్యాన్ని చేస్తున్నప్పుడు కుడి ఎడమల వెనకాల ఉండి ఈవిడితో పాటుగా నడుస్తూ చేసేటువంటి వారు నాట్య కళాకారులు ఎవరైతే ఉన్నారో. అది కొంత అభ్యంతరకరంగా ఉందని చెప్పి ఇవాళ మనం స్టేజ్కి ఒక పక్కన ఆర్కెస్ట్రా అంతా కూర్చోవడం చూస్తున్నాం. దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటిది కూడా శ్రీమతి రుక్మిణీదేవి అరుండేల్ గారి. అలాగే దేవాలయాల్లో ఉన్నటువంటి శిల్పాలలో, నాట్య శిల్పాలలో ఉన్నటువంటి సురకన్యలు అంట, ఆ సురకన్యల యొక్క ఆహార్యాన్ని పరీక్షించి చూసి పరిశీలించి అటువంటి ఆహార్యం అయితే ఈ నాట్యానికి బాగుంటుంది అని చెప్పి ఆహార్యాన్ని, డ్రెస్సింగ్ వెరైటీ అయితే ఏంటి, డ్రెస్సింగ్ సిస్టమ్ అయితే ఏంటి, ఆర్నమెంట్స్ అయితే ఏంటి, చాలా అందంగా రూపొందించినటువంటి ఘనత కూడా రుక్మిణీదేవి అరుండేల్ గారికే చెందుతుంది. మనం త్రికరణ శుద్ధిగా పనులు చేయడం అని చెప్పి అంటాం. త్రికరణాలు అంటే మనస్సు, వాక్కు, కాయము, ఈ మూడు కూడా. అదే మనం నాట్య పరిభాషలో చెప్తే వాక్ అంటే వాచికాభినయం, అలాగే మనో అంటే సాత్వికాభినయం, అలాగే కాయ అంటే ఆంగికాభినయం. ఈ ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలన్నీ కూడా ఫోర్ఫోల్డ్ అభినయ కింద మనం చెప్తూ ఉంటాం. ఈ అభినయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కనుక మనం ఇది మేనిఫెస్ట్ అవుతోంది అంతే. మనలో ఉండేటువంటి త్రికరణాలు ఏవైతే ఉన్నాయో, మనోవాక్కాయాలు, ఇవి శుద్ధిగా ఉన్నప్పుడు, అంతరంగం శుద్ధిగా ఉన్నప్పుడు మనం ప్రకటించేది కూడా అంతే శుద్ధంగా వస్తుంది. కాబట్టి మన యొక్క మనస్సుని, శరీరాన్ని, వాచికాన్ని కనుక శుద్ధపరుచుకున్నట్లయితే, పతంజలి యోగ మహర్షి చెప్పినట్లుగా ఈ మూడింటిని కనుక మనం శుభ్రపరచుకున్నట్లయితే భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి ఆవిడ ఎంతగానో కృషి చేసి శారీర వ్యాయామం, కాయానికి కావాల్సినటువంటి శారీర వ్యాయామం పైనుంచి కింద వరకు మనం చూసుకున్నట్లయితే ఫోర్ హెడ్, ఐబ్రోస్, ఐజ్, చీక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఆఫ్ ద బాడీ పార్ట్, ఇండివిజువల్ బాడీ పార్ట్కి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాయామాన్ని సృష్టించి కళాశాలలో చేరినటువంటి, కళాక్షేత్రంలో చేరినటువంటి విద్యార్థులందరికీ కూడా శిక్షణ ఇప్పించేవారు. దీనికోసం అని చెప్పి కథాకళిలో అయితే శరీర అంగ ఉపాంగ ప్రత్యాంగాల యొక్క కదలిక శిక్షణ కథాకళిలో బాగుంటుందని చెప్పి కథాకళి గురువుల్ని తెప్పించి వారి ద్వారా శిక్షణని ఇప్పించేటువంటి వారు. కథాకళిలో మనం ముద్రలు అంటాం, కూచిపూడి భరతనాట్యంలో హస్తాలు అంటాం. మామూలుగా మనం పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, ఇవన్నీ హస్త వినియోగాలు మనం చూస్తూ ఉంటాం కదా. అదే కథాకళికి వచ్చేటప్పటికి వీటిని పతాక ముద్ర, త్రిపతాక ముద్ర అంటారు. అంటే ఏంటంటే మనం బాహ్యానికి అర్థాన్ని ప్రదర్శించడానికి ఎప్పుడైతే ఆగు, రా, ఇట్లా ఒక అభినయాన్ని బాహ్యానికి వ్యక్తం చేయడానికి వీటిని ఉపయోగిస్తామో వీటిని హస్తము అంటారు. అదే భగవతత్వాన్ని, ఆ హస్తాన్ని మనం అంతర్లీనంగా అంతర్యానం చేసుకోవడానికి ఎప్పుడైతే ఈ హస్తాన్ని వినియోగిస్తామో, తీర్థం తీసుకునేటప్పుడు ఈ విధంగా పెడతాం, నాట్యానికి వచ్చేటప్పటికి ఈ హంసాస్యం, బోధ ఇవి చేస్తాం. కానీ తీర్థానికి తీసుకున్నప్పుడు మనం లోపలికి తీసుకుంటున్నప్పుడు, అర్థమైంది అనుకుంటాను అందరికీ, దానిని ముద్ర అని అంటాం. సో ఈ హస్తాలని ముద్రల కింద మార్చి చిన్న చిన్న పిల్లల్ని మాత్రమే ఆవిడ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కనుక మనం వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లయితే పెద్దయ్యాక వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తుల కింద మారి వీరు 10 మందికి నేర్పించి ఈ యొక్క విద్య యొక్క విలువల్ని తెలియజేస్తారన్నటువంటి దృష్టితోటి ఆవిడ ఎక్కడైతే మంచిది అన్నటువంటి విషయం ఉందో వారందరినీ కూడా తన కళాక్షేత్రకి ఇన్వైట్ చేసి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఇన్వైట్ చేశారు, కళాక్షేత్ర గురువుని ఇన్వైట్ చేశారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆయా వాటిల్లో ఉన్నటువంటి మంచినంతా కూడా విద్యార్థులకి నేర్పించడం జరిగింది. అప్పటి వరకు దేవదాసి స్త్రీలు నాట్యం చేస్తున్నప్పటికీ కూడా ఆ స్త్రీలను మాత్రం ఆవిడ కళాశాలలోకి ప్రవేశపెట్టలేదు, కారణాలు తెలియదు. కానీ దేవదాసి కుటుంబ వ్యవస్థకు చెందినటువంటి పురుషుల్ని మాత్రం తన కళాక్షేత్రంలోకి ఆహ్వానించి వారికి మాత్రం నృత్యాన్ని నేర్పించారంట. ఎందుకంటే ఒక పక్క సంఘంలో ఇంతకుముందు చాలామంది చెప్పారు, 1930-47 మధ్య సంఘంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రెషర్స్, స్వతంత్ర సమరం కావచ్చు, సాంఘికంగా ఆడవాళ్ళని తొక్కువేయడం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆవిడ ఎదుర్కొంటూ దేవదాసి అయినటువంటి ముత్తులక్ష్మీరెడ్డి గారు లేవరెత్తినటువంటి ఉద్యమాన్ని కూడా ఆవిడ ఢీకొని ఆవిడ కళాక్షేత్రాన్ని స్థాపించి పిల్లలందరికీ కూడా విద్య నేర్పించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో, దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యాలతోటి కూడుకున్నటువంటి ఉన్నతమైన భరత విద్యని, నాట్య విద్యని నేర్పించాలని కళాక్షేత్రాన్ని ఆవిడ స్థాపించడం జరిగింది. ఇదొక్కటే కాకుండా
ఆవిడ ఒక కళాక్షేత్రంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి అనేక రకాలైన విషయాలు కనుక చూసినట్లయితే నాట్యం ఒక సమగ్రమైన కళాస్వరూపం అని చెప్పి మనకి అత్యంత అద్భుతంగా తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీమతి రుక్మిణి అరుండేల్. ఆవిడ మాంటెస్సరీ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది మొట్టమొదటి భారతీయ మహిళ రుక్మిణీదేవి అరుండేల్. అయితే మాంటెస్సరీ విద్యాలయంలో కావాల్సినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశీ జ్ఞానంతో పెంపొందించారు. అలాగే విద్యార్థులు నాట్యంలో పాడడానికి, సంభాషణలు చెప్పడానికి కంఠస్వరం కూడా బాగుండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా సంగీతంలో తర్ఫీదునిప్పించారు. అలాగే అమెరికా నుంచి ఆర్థర్ చాస్ అనేటువంటి ఆర్టిస్ట్ని పిలిపించి అడయార్ల విద్యార్థులకి వాయిస్ కల్చర్ని ఇవ్వడం జరిపించారు. అంటే ధ్వనిలో ఉండేటువంటి తేడా ద్వారా మనం పలికేటువంటి ఒక్కొక్క పదం ఏదైతే ఉంటుందో దానిలో మాటలో అర్థం కూడా మారిపోతుంది. రారా అన్నదానికి తేడా ఉంది కదా. సో ఆ ధ్వనిలో ఏ విధంగా మనం ఆ ధ్వని ద్వారా ఒక యొక్క భావాన్ని మనం ప్రకటించడానికి అవకాశంగా మనం ఆ కంఠస్వరాన్ని ట్రైనింగ్ ఇవ్వాలన్నది వాయిస్ కల్చర్ అంటారు దానిలో కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది. అలాగే విద్యుత్ దీపాలంకరణ లైటింగ్లో కూడా విద్యార్థులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పి డానిష్ నుంచి ప్రత్యేకంగా లైటింగ్ డిజైనర్ వచ్చి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. స్పాట్ లైట్ అంటాం కదా మనం, ఒకటే వ్యక్తి మీద స్పాట్ లైట్ పడడం, ఇలాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి తొలి మహిళ రుక్మిణీదేవి అరుండేల్ గారు. అలాగే స్వతంత్ర ప్రతిపత్తి గల బోధనా రంగం అయినటువంటి ఫోటోగ్రఫీని, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని కూడా స్థాపించి విద్యార్థులందరికీ కూడా అందులో శిక్షణను ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ని ఫస్ట్ టైం ఒక కళాక్షేత్రం నుంచి మ్యాగజైన్, సాంస్కృతిక కళారంగానికి చెందినటువంటి మ్యాగజైన్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా రుక్మిణీదేవి గారు. అలాగే కంచి నుంచి నేతవారిని, కాళహస్తి నుంచి కలంకారీ కళాకారుని కూడా పిలిపించి చేనేత వస్త్ర కేంద్రాన్ని ఈ మద్రాస్ కళాక్షేత్రంలో స్థాపించారు. అంటే ఒక క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ని పెట్టి కుటీర పరిశ్రమల్ని, కుటీర కళల్ని కూడా ప్రోత్సహించినటువంటి మహిళ రుక్మిణీదేవి గారు. అలాగే మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీని, వ్రాతపత్రుల గ్రంథాలయాన్ని కూడా కళాక్షేత్రంలో స్థాపించి ఒక నాట్య విద్యాలయం విశ్వవిద్యాలయం స్థాయిలో ఎంతవరకు అయితే కృషి చేయగలదో అటువంటి కృషి చేసినటువంటి ధీర వనిత రుక్మిణీదేవి గారు. నాట్యాన్ని ఆధ్యాత్మిక సాధనంగా భావించి ప్రస్థానత్రయాలైనటువంటి ఉపదేశ ప్రస్థానం, సాధనా ప్రస్థానం, సూత్ర ప్రస్థానం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, న్యాయ ప్రస్థానం, యుక్తి ప్రస్థానం, వీటన్నిటిలో ఉన్నటువంటి సారాన్ని దివ్యజ్ఞాన సమాజ లక్ష్యాలతోటి మేళవించి తాత్విక చింతనను ఉద్బోధించేటువంటి విధంగా నాట్య రూపకల్పన చేశారు. అంటే మనం ఒక విషయాన్ని కనుక అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే వాటి బాహ్యానికి కలపడేటువంటి అర్థం ఒకటైతే, తామర పువ్వు యొక్క రేఖలు ఒక్కొక్కటి విప్పుతూ ఉంటే లోపల ఉండేటువంటి ఆ తత్వం మనకి ఏ విధంగా అయితే ప్రకటితమవుతుందో, బాహ్యార్థం ఒకటైతే గుప్తార్థం ఒకటవుతుంది, గూఢార్థం ఒకటవుతుంది, విశేషార్థం ఒకటవుతుంది, తాత్వికార్థం, తత్వార్థం, అంతరార్థం, ఇలా ఇన్ని రకాలైనటువంటి అర్థాలు. అంటే ఎన్ని రకాల యాంగిల్స్ నుంచి ఒక విషయాన్ని పరిశోధన చేస్తే దాన్ని అభినయపరంగా మీ ముందుకు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందో ఆ అంశాలన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు శిక్షణనిచ్చి ఒక విషయాన్ని ఆధ్యాత్మిక చింతనతో మేళవించి పరిశీలించి చూసినప్పుడు దాని యొక్క విషయతత్వం ఏ విధంగా ప్రకటితమవుతుందో వెలువరించినటువంటి వ్యక్తి రుక్మిణీదేవి. ఎందుకంటే మనం ఇవాళ శృంగార పదాలుగా పేర్కొంటున్నటువంటి క్షేత్రీయ పదాలు కావచ్చు, జయదేవుడి అష్టపదులు కావచ్చు, బాహ్యానికి అవి శృంగారార్థాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా అది శ్రీకృష్ణ పరమాత్ముని పురుషునిగాను, మిగతాదంతా ప్రకృతి పరంగా కూడా మనం అన్వయం చేసుకొని దానిలో ఏ విధంగా అయితే శృంగారతత్వాన్ని మాత్రమే చూస్తున్నాము. అన్నమాచార్య కీర్తనలు కూడా శృంగారపరమైనటువంటివే చూస్తున్నాం. కానీ అది శారీరకమైనటువంటి శృంగారం కన్నా అది దైవ శృంగారం, డివైన్ లవ్ అంటాం మనం. సో ఫిజికల్ లవ్ నుంచి డివైన్ లవ్కి మనం ఎప్పుడైతే ఆ స్థాయికి చేరుకొని ఒక విషయాన్ని మనం చూస్తామో ప్రతి విషయంలో కూడా మనకి భగవంతుడే కనిపిస్తాడు. ఒక పువ్వు విప్పారుతుంటే దివ్యత్వం కనిపిస్తుంది, ఎలా వికసించుకుంటుంది, ఇన్ని రంగులు ఎలా వచ్చాయని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్టుగా.
అలా ఒక్కొక్క అంశంలో, ఒక జంతువులో కానీ, ఒక పువ్వులో కానీ, దేనిలో చూసినప్పటికీ కూడా మనం మామూలుగా నెమలి చూసినప్పుడు దాని యొక్క నడకలో ఉన్నటువంటి అందాలు చూస్తాం, దాని యొక్క మెడలో ఉన్న మెడ తిప్పుతున్నటువంటి అందాన్ని చూస్తాం. అలాగే ఒక జింక గెంతుతున్నప్పుడు అందులో ఉండేటువంటి గతిభేదాలు ఏంటని చూస్తాం. ఏనుగు కదులుతున్నప్పుడు ఆ చెవులు ఎంత బాగా తిప్పుతోంది, ఆ తొండాన్ని ఎంత బాగా తిప్పుతోంది. అలా ప్రతి విషయంలో, ప్రతి కదలికలో కూడా మీరు చూడండి. ఒక నీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమనంటే మామూలుగా ఇలా అంటాం, నాట్యం తెలియని వాళ్ళు ఇలా అంటే నీరని తెలిసిపోతుంది. అయితే ఆ నీరుని కనుక మనం ప్రకటించాలి అంటే అది చెరువులో ఉంటే నిశ్చలంగా ఉంటుంది, జలపాతం అయితే పైనుంచి దూకుతుంది, సముద్రం అయితే అలరు రూపంలో ఉంటుంది, గంగ అయితే శివుడి నెత్తి మీద నుంచి వస్తుంది. సో ఒక నీటిని మనం ఎన్ని రకాల కింద పరికించి దాన్ని ప్రకటించవచ్చు. రాముడు అనగానే ఇలా పెట్టేస్తాం మనం. దశరథ రాముడు అంటే శృంగార రాముడు, పట్టాభిరాముడు, అన్నిటికీ ఇదే ముద్ర కాదు కదా. సో ఆ నామంలో ఉండేటువంటి తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే దాన్ని ప్రకటించడం అనేటువంటిది సులభతరం అవుతుంది. ఇది కేవలం నేను అనుభవించడం కాదు, నా నాట్యం చూసినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ దివ్యత్వాన్ని అనుభవించగలగాలి. దానినే మండల అంటారు. ఇప్పుడు మనం టిబెట్ ద్వారా మనం టిబెట్ తూర్పు ఆసియా ఖండాల్లో ఉన్నటువంటి దేశాల్లో ప్రచారంలో ఉండేటువంటి నాట్యం గురించి మనం ఇందాక ప్రస్తావన చేశాం కదా. అలాగే భాష మీద, మనస్సు మీద నాకున్నటువంటి భావోద్వేగాలు, నాకున్నటువంటి కుటుంబ పరిస్థితులు, నాకున్నటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా నాట్యంలో ప్రకటితమవుతాయి, అవి ఇక్కడ ప్రతిబింబిస్తాయి. అంటే నేను ఒక కళాకారిని కాదు, అది మామూలుగా నాట్యం చేసింది వేరు, లీనమై నాట్యం చేసింది వేరు. అందుకే కళాకారుణ్ణి పాత్ర అంటారు. ఆ పాత్ర బాగా పోషించింది అంటారు. అంటే ఒక వెసల్, పాత్ర అంటే వెసల్. నీటిని మనం దాని ద్వారా గ్రహించినప్పుడు ఏ విధంగా అయితే గ్లాసులో తీసుకుంటే గ్లాసు రూపంలోకి, గిన్నెతో తీసుకుంటే గిన్నె రూపంలోకి, మూకుడులో తీసుకుంటే మూకుడు రూపంలోకి ఆ నీరు తన యొక్క రూపాంతరం చెంది ఆ రూపాన్ని ధరిస్తుందో, మనం ఏ పాత్రనైతే ధరిస్తున్నామో ఆ పాత్ర రూపంలోకి మారిపోతాం. కాబట్టి నాట్యం చేసేటువంటి వాళ్ళని పాత్ర అని అంటారు. అయితే వీటన్నిటినీ కూడా బాగా ఆకలింపు చేసుకొని ఆ పాత్రలాగా మనం ఎలా మారాలి, డిసెంబాడీమెంట్ అండ్ ఎంబాడీమెంట్ అని చెప్పి మనకి టిబెటియన్ డ్యాన్స్లో ఎక్కువగా చెప్తూ ఉంటారు. దీనిని బాగా ఆకలింపు చేసుకున్నటువంటిది రుక్మిణీదేవి అరుండేల్ గారు. దాని గురించి నేను చివరిలో మాట్లాడి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. అయితే ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతూనే, అంటే మాంటిసరీ విద్యా విధానం కావచ్చు, లైటింగ్ కావచ్చు, మనోవాక్కాయాలు కావచ్చు, లేకపోతే ఇతర ట్రైనింగ్ అంతా కూడా ఆవిడ ఏవైతే ఇస్తున్నారో స్టూడెంట్స్ పట్ల అంతే ప్రేమగా ఉంటూ వారిని దండించకుండా ఓపిక్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తత్వాన్ని వాళ్ళకి తెలియచేస్తూ కళాక్షేత్రం నిర్వహిస్తూనే తన అనర్గళమైనటువంటి వాక్ధాటితోటి భారతీయ దర్శన శాస్త్రం, తత్వశాస్త్రం, భారతీయ కళలు, జంతు పరిరక్షణ వంటి అనేక అంశాల మీద ప్రపంచమంతా తిరిగి ఆవిడ ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఆవిడ చాలా దయాస్వరూపురాలు కూడా. జంతువులు నా స్నేహితులు, నేను జంతువుల్ని నా స్నేహితులు నేను భుజించను అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ తోటి డైరెక్ట్గా చెప్పి నాన్ వెజిటేరియన్ని తిరస్కరించినటువంటి మహిళ శ్రీమతి రుక్మిణీదేవి అరుండేల్. జంతు పరిరక్షణ బాధ్యత కళాక్షేత్రంలో చేరిన ప్రతి వాళ్ళకి కూడా నేర్పించడం జరిగింది. మన సినీ నటి అమల గారు కూడా కళాక్షేత్ర స్టూడెంటే కాబట్టి ఆవిడ ఇవాళ మన హైదరాబాద్లో ఈ స్ట్రే డాగ్స్ నుంచి ఆవిడ పరిరక్షణ దృక్పథంతో ఆవిడ ఏదైతే సేవలు చేస్తున్నారో ఇది రుక్మిణీదేవి అరుండేల్ గారు వేసినటువంటి బీజమే. అయితే ఈవిడ కంప్లీట్గా సాంప్రదాయాన్ని అలాగే దేశీ వస్తువుల్ని మాత్రమే ప్రోత్సహించినటువంటి మహిళ కూడా ఈ రుక్మిణీదేవి అరుండేల్ గారిని మనం పేర్కొనవచ్చు. 1977 సంవత్సరంలో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రుక్మిణీదేవి గారిని భారత రాష్ట్రపతి పదవికి సూచించినప్పటికీ కూడా తను చేయవలసినటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి కాబట్టి ఆ ప్రతిపాదన ఆవిడ చాలా సున్నితంగా తిరస్కరించినటువంటి ధీశాలి శ్రీమతి రుక్మిణీదేవి అరుండేల్. ఆవిడ అనేక రకాలైనటువంటి
యక్షగానాల్ని, నృత్య రూపకాల్ని కూర్చడం జరిగింది. కన్నప్పర్ కురవంజి, కురుమాంజి కురువంజి ఇలాంటి కురువంజి యక్షగాన నాటకాలే కాకుండా రామాయణం ఆధారంగా సీతా కళ్యాణం, పాదుకా పట్టాభిషేకం, శ్రీరామ వనగమనం, శబరి మోక్షం, చూడామణి ప్రదానం ఇలాంటివి భాగవతమైన నాటకాలను చూసి ఉత్తేజితురాలైనటువంటి ఆవిడ రుక్మిణీ కళ్యాణం, ఉషాపరిణయం, ధ్రువ చరిత్ర, రుక్మాంగద చరిత్ర ఇలాంటివన్నీ కూడా ఆవిడ రూపొందించడం జరిగింది. అలాగే కాళిదాసు రచనల ఆధారంగా కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం, మత్స్యావతారం ఇలాంటివన్నీ కూడా. అంటే నృత్య రూపకాల్లో ప్రతి పాత్ర యొక్క నడవడిక, నడక, గుణము, స్వభావము ఇవన్నీ కూడా అధ్యయనం చేసి దానిని అర్థం చేసుకొని ఆ పాత్ర నర్తకి శరీరంలో సజీవంగా నర్తించాలి అని చెప్పి పదే పదే ఉద్బోధించినటువంటి గురువు శ్రీమతి రుక్మిణీదేవి అరుండేల్ గారు. ఆమె ఒక నిరంతర సాధకురాలు, నిరంతర తాత్విక ఆలోచన పరురాలు. తన ఆలోచనలను, అనుభవాలను నాట్యంలో చొప్పించి నాట్యాన్ని ఆధ్యాత్మికతతో మేళవించిన గొప్ప నృత్య గురువు, దార్శనికురాలు రుక్మిణీదేవి అరుండేల్ గారు. అయితే తాను చూసినటువంటి ప్రతి బాణి, రీతి, వస్తువు, కళలోని సారాంశభూతాన్ని అవగతం చేసుకొని ఆ సౌందర్యాన్ని తన నాట్యంలోకి చొప్పించారు రుక్మిణీదేవి గారు. దేవదాసి యొక్క నృత్యాలకు ముగ్ధులై వారి యొక్క అభినయానికి ముగ్ధులైనటువంటి ఆవిడ వారి అభినయాన్ని కూడా తీసుకొని తన నాట్యంలో చొప్పించారు. అయితే ఉపసంహారంగా ఆవిడ చెప్పినటువంటి ఒక బ్యూటిఫుల్ కొటేషన్ చెప్పే ముందుగా, రుక్మిణీదేవి అరుండేల్ భరతనాట్యంలో అడుగుల నుంచి నృత్య రూపాల వరకు అనేక మార్పులు చేసి సంస్కృతీకరించారు. పరిమితికి మించిన శృంగారాభినయాన్ని సంస్కరించి సభా ప్రదర్శనకు అనుకూలంగా మధుర భక్తికి ఆలంబనగా ఆధ్యాత్మికతను మేళవించి అభినయాన్ని రూపొందించారు. అరమండి పేరిట ఇవాళ ఏదైతే మనం కాళ్ళు పక్కకు తిప్పి కూర్చొని డాన్సర్స్కి అయితే తెలుస్తుంది, దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటిది. అంటే రేఖాగణిత చిత్రానుసారంగా శరీరంలో ఈ నృత్య కదలికలు ఉండాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆవిడ రుక్మిణీదేవి గారు. అయితే స్త్రీలు నృత్యం చేయడాన్ని ఆనాటి సమాజం అంగీకరించకపోయినప్పటికీ కూడా అనేక వ్యతిరేక శక్తుల మధ్య ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి బాలికలకు తన కళాక్షేత్రంలో నృత్యాన్ని నేర్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగారు. రేఖాగణిత చిత్రానుసారంగా శరీరము, కాళ్ల కదలికలను లయానుక్రమంలో నర్తించడం ద్వారా విశ్వాంతరాళాల్లో దాగి ఉన్న ప్రాణశక్తితోటి శరీరం, మనస్సు లయమవుతాయని, తద్వారా నర్తకి మరియు ప్రేక్షకులు తాదాత్మ్య భావనను పొందుతారని ఆమె చాలా విశ్వసించారు. రాధా బర్నియర్, అంజలి మెహ్రా, కమలాదేవి చటోపాధ్యాయ, సంయుక్త పాణిగ్రాహి, చంద్రశేఖర్, యామిని కృష్ణమూర్తి, లీలా శాంసన్, ధనంజయన్, కృష్ణవేణి లక్ష్మణ్ ఇలా ఆవిడ తర్ఫీదు ఇచ్చినటువంటి నాట్య కళాకారులు ఎంతోమంది, మరెంతోమంది. సో రుక్మిణీదేవి అరుండేల్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆధ్యాత్మిక చింతన అంటే అంతకుముందు కూడా నాట్యంలో ఆధ్యాత్మిక చింతన ఉంది. మనం ఎవరైతే దేవదాసి నృత్యం అని చెప్పి పేర్కొంటున్నామో వాళ్ళు దేవాలయంలో అసలు ఎవరి ముందు నర్తించేటువంటి వారు కాదు. గర్భాలయం ముందర భగవంతునికి ఒక సమర్పణగా మేలుకొలుపు మొదలు పవళింపు సేవ వరకు కూడా ప్రతి సేవలోనూ కూడా ఆ పూజారులు చదివేటువంటి పంచాయతన శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రపూరితమైనటువంటి వారికి బలిహరణ విధానంలో కానీ లేదా అష్టదిక్పాలక ఆరాధనలో కానీ నవసంధి విధానంలో కానీ కేవలం అది ఒక భగవంతుని ఇందాక మనం మండలాకారంలో ఏదైతే ఆవాహన చేసి అక్కడ స్థాపిస్తామని చెప్పి చెప్పుకున్నామో అటువంటి దానిని కేవలం మూల విరాట్కి ఎదురకుండా చేసినప్పుడు స్థాపించవలసినటువంటి అవసరం దేవదాసులకు లేదు. ఎందుకంటే వారు డైరెక్ట్గా భగవంతుని ముందర నాట్యం చేశారు, భగవంతునికే నాట్యాన్ని అర్పణ చేశారు. కానీ ఒక సభా వేదిక మీద కనుక మనం నాట్యాన్ని ప్రదర్శించినట్లయితే మనం ఏ విధంగా ఆ శక్తిని మనలోకి ఆవాహన చేసుకోవాలి. మనం పాత్ర అని ఏదైతే చెప్తున్నామో ఇందాక నుంచి చెప్పినటువంటిది ఇప్పుడు ఈ రేఖాగణితం ద్వారా తాదాత్మ్యం చెంది విశ్వాంతరాళల్లో ఉన్నటువంటి ఆ యూనివర్సల్ ఎనర్జీ తోటి యునైట్ అవుతుంది. చేసేటువంటి నర్తకి యొక్క ఆత్మ, చూసేటువంటి ప్రేక్షకుడి యొక్క ఆత్మ, విశ్వాంతరాత్మ ఈ మూడు కూడా ఒకటే లైన్లో అయినప్పుడు మాత్రమే రససిద్ధి కలుగుతుంది. ఈ రససిద్ధి కలగడానికి
మనం ఏ విధంగా అయితే తయారీ చేస్తామో ఆ తయారీ విధానాన్ని మనం మండలం అంటున్నాం. ఈ మండలం అనేటువంటిది ముందర శరీరాన్ని డిసెంబాడీ చేసుకోవాలి. డిసెంబాడీ అంటే ఈ శరీరాన్ని తొలగించడం కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ మరొక విధమైనటువంటి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనసులో కానీ శరీరంలో కానీ వీటన్నిటినీ కూడా తొలగించినప్పుడు ఒక స్పేస్, ఒక మండలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ మండలంలోకి మనం ఏదైతే పాత్రని మనం ఆవాహన చేసుకుంటున్నామో, అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాధ కావచ్చు, మరొక పాత్ర కావచ్చు, ఆ పాత్రని మనం ఆవాహన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చూసేటువంటి ప్రేక్షకుల్లో ఇక్కడ సుమిత్ర కనబడదు, లేకపోతే మరొక నర్తకి కనపడదు, ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ పాత్ర యొక్క ఆలోచనలకు, అనుభవాలకు, అనుభూతులకు స్పందించి ప్రేక్షకులు కూడా తత్సమానమైనటువంటి ఉద్వేగానికి గురవుతారు. ఇది రస సిద్ధాంతం కింద మనం చెప్పినట్లయితే దీనిని డిసెంబాడీ చేసుకొని ఎంబాడీమెంట్ కింద మనం ఎలా చేసుకోవాలన్నటువంటిది నేను కూచిపూడి నాట్య ప్రక్రియలో ప్రదర్శిస్తాను. ఎందుకంటే నేను భరతనాట్య ప్రకారంగా నేర్చుకోలేదు. కాకపోతే ఇది భరతనాట్యంలో కొంతవరకు చెయ్యొచ్చు, బట్ నాకు తర్ఫీదు లేదు కాబట్టి క్షమించాలి. కాకపోతే ఒక అభినయాన్ని మనం ప్రకటించినప్పుడు రుక్మిణీదేవి అరుణ్దేవి గారు ప్రతిపాదించినటువంటి ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అది కరుణరసం అవ్వచ్చు, లేకపోతే శృంగారం అవ్వచ్చు, హాస్యం అవ్వచ్చు, ఏ రసమన్నా అవ్వచ్చు కాక నవరసాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క రసానికి ఆయా పాత్రని మనం ఏ విధంగా మనల్ని మనం చేసుకుంటామన్నది ఒక చిన్న డెమోతోటి చేస్తాను. దీనికి గాను నేను ఎంచుకున్నటువంటిది అహల్య శాప విమోచనం. అహల్య శాప విమోచనం కథ అందరికీ తెలిసిందే కాబట్టి ఎక్కువగా చెప్పను. సో గౌతముడు ఎప్పుడైతే అహల్యాదేవిని రాయి కింద మారిపోమ్మని చెప్పి శపించాడో ఇంద్రుడితోటి చూసినప్పుడు తన తప్పు లేనప్పటికీ కూడా నిందకి గురైంది. సో అటువంటి నిందకి గురైనటువంటి ఈ దేహాన్ని రాయి కింద మలుచుకున్నప్పుడు శాప విమోచనం అడిగినప్పుడు రాముడి వారి పాదం తగులుతుంది, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పినప్పుడు శాప విమోచనం కలుగుతుంది. తన యొక్క శరీరాన్ని చూసుకుంటుంది, తనకంతా మళ్ళా కాళ్ళు చేతులు సశరీరాన్ని అయ్యాను రాయి రూపం నుంచి అని చెప్పి ఆనందం పొందినటువంటి అహల్య తనకి ఎవరు మోక్షం ఇచ్చినటువంటిది రాముల వారు అన్నారు, ఎవరు ఆ రాముడు, ఇదే నా పాదం నాకు మోక్షం ఇచ్చింది అని చెప్పి పై వరకు చూసి తన్మయత్వంతో రాముల వారిని చూడాలని చెప్పి నడుము పైభాగం వరకు వెళ్ళినటువంటి ఆవిడ తన శరీరం మలినమైపోయింది, ప్రపంచం అంతా కూడా తనని దూషించింది, ఇటువంటి శరీరంతో రామ నిన్ను నేను చూడలేను, నీ కళ్ళల్లోకి నేను చూడలేను అన్నటువంటి ఒక బాధాతప్త హృదయంతో, ఒక గిల్టీ ఫీలింగ్ తోటి తన కన్నీళ్లతోటి రాముల వారిని కడిగి తనని క్షమించమని చెప్పి వేడుకుంటుంది. అంటే ఇంత డెప్త్ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేయాలి అంటే అలవోకగా ఇలా ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి వెళ్ళినట్టుగా మనం ఇలా షిఫ్ట్ అవ్వడం అనేటువంటిది ఎంతో సాధన చేస్తేనే తప్ప కుదరదు. ఆ సాధన అనేటువంటిది విద్యార్థులకు ఇచ్చినటువంటి టీచర్ రుక్మిణీదేవి గారు. ఎందుకంటే ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజానికి ప్రతి గురువు కూడా ప్రతి నాట్య సాంప్రదాయంలో కూడా కళలో కూడా శిష్యులకి అలాగే నేర్పిస్తారు. సో ఇది అన్నమాచార్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము నుంచి ఒక్క సెంటెన్స్ మాత్రం తీసుకొని కామిని పాపము కడిగిన పాదము మాత్రం చేస్తాము. కామిని పాపము కడిగిన పాదము, 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 కామిని పాపము
రామా అంటే ఒక పాత్రలోకి మనం వెళ్ళాలి అంటే దానికి ఎంత సాధన చేయాలి అనేటువంటిది ఆవిడ విద్యార్థులకి చాలా బాగా నేర్పించినటువంటిది. ఇది ఒక్కొక్క మజిల్ మూమెంట్లో మనం ఇచ్చేటువంటి తేడా చూస్తే నా కళ్ళు ఉన్నదే దాదాపు ఒక 6 సెంటీమీటర్ కన్నా 6 మిల్లీమీటర్ కన్నా లేదు, ఇంతే. అయితే ఒక సమదృష్టితోటి మనం చూసినప్పుడు నాకున్నటువంటి ఈ చిన్ని కన్నులో, నాకున్నటువంటి ఐబాల్ సైజులో కేవలం ఒక 1/2 మిల్లీమీటర్ ఇలా కిందకి దించగానే కోపం అనేటువంటిది వస్తుంది. అంటే ఒక మజిల్ మూమెంట్లో మనం ఎంతవరకు మనం ఒక అభినయాన్ని చూపించవచ్చు. సమదృష్టి నుంచి కిందకి దింపగానే రౌద్రమూర్తి, అదే కాదు అనగానే రౌద్రం వస్తుంది. అలాగే ఒక నరసింహస్వామి చూపించారంటే ఒక్కొక్క మజిల్ మూమెంట్ చిబుకల్లో కానీ కండరాలు, ఒక్కొక్క కండరం యొక్క కదలికలో రౌద్రాన్ని ఏ విధంగా చూపించచ్చు అన్నటువంటిది ఒక్కొక్క కండరానికి మనం ఎంతగా ట్రైనింగ్ ఇస్తే ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి స్థాయికి మనం చేరగలుగుతాం అన్నటువంటిది సోదాహరణంగా విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు. అలాగే నవ్వనగానే చిరునవ్వు, ముసుగుసి నవ్వు, గుసగుస నవ్వు, అలాగే స్మితము, హసితము అన్నీ ఉంటాయి. ఇమ్మీడియట్గా నాటకంలో నవ్వాలి అంటే అంత ఇమ్మీడియట్గా ఎలా వచ్చేస్తుంది? దాని వెనకాల ఎంత సాధన చేస్తాం మనం కదా. శృంగారం అనగానే అలా శృంగారం మంగళ సూత్రము కాటే నా సంగతి మరచెను. అలిగినటువంటి ముదిత, ఖండించేటువంటి నాయక. నీ తల్లి నెరుగమా నీకు చన్నీయక పరుల కొంపల ద్రోణె బ్రతుకు మనసు. నీ తండ్రి నెరుగమా, నీ తండ్రి నెరుగమా నీతి నియమము లేక పసిగందుల బలిగా కంసుకిచ్చే. నీ చెల్లి నెరుగమా, నీ చెల్లి నెరుగమా నెరజాన సన్యాసిని మరులు బల్పిన నీలవేణి. నీ అన్న నెరుగమా, నీ అన్న నెరుగమా నిగిడి నాగలి భూని శరది గల్పగబూనె కరిపురంబు. తిట్టినంత వరకు తిట్టింది. అట్టి తల్లిదండ్రి గారాల పట్టిగావే, అట్టి తల్లిదండ్రి గారాల పట్టిగావే. మాటలిచట చేతలచట చేసి నన్ను బీటబుచ్చి అచట చేరుట రుక్మిణి ఇంట, అచట చేరుట పరిపాటి అయ్యే. ఒకరిననిన ఫలమేమి, ఒకరిననిన ఫలమేమి. తిట్టిందా సత్యభామ? నా వ్రాతయాచు వ్రాతయాచు వగతు కరిగిపోయాడు తిట్టినప్పటికీ కూడా. అంటే ఒక స్త్రీలో ఉండాల్సినటువంటి నయగారం కానీ ఆమె ఖండించవచ్చు, అనునయించవచ్చు, నయగారం చూపించవచ్చు, నవ్వచ్చు, శృంగారంగా ఉండొచ్చు. ఇన్ని రకాలైనటువంటి షేడ్స్ని క్షణకాలం మాత్రం మణి చేసినటువంటి కృషి కానీ ఇవాళ ఖండాంతరాల్లో కూడా రుక్మిణీదేవి గారి యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి మనం ప్రస్తావించుకుంటూ సుశీలా నారాయణ రెడ్డి గారి సంస్థ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళకి ఆవిడ 1904లో పుట్టారంటే ఆవిడ జన్మించి 121 సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ యొక్క మేధో సంపత్తుని, ఆవిడ పట్టుదల కృషిని కనుక మనం గుర్తు చేసుకుంటున్నాము అంటే నో డౌట్ 1952 సంవత్సరంలో రుక్మిణీదేవి అరుండేలు గారిని ప్రతిష్టాత్మక పద్మభూషణ్ బిరుదుతోటి భారత ప్రభుత్వం సత్కరించింది. అలాగే శాంతినికేతన్ దేశికోత్తమ బిరుదుతోటి సత్కరించింది. కళాక్షేత్ర ద్వారా ఆమె దేశానికి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి భారత శాసనసభ ఆ కళాక్షేత్రను ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద గుర్తించి 1952 సంవత్సరంలో తిరిగి 56వ సంవత్సరంలోనూ కూడా భారత ప్రభుత్వం చేత రాజ్యసభ సభ్యురాలి కింద ఆవిడ ఎన్నుకోబడినప్పటికీ కూడా అక్కడ కూడా ఆవిడ జంతు పరిరక్షణ, మన కళల యొక్క భారతీయ లలిత కళల యొక్క ఔన్నత్యం కోసమే కృషి చేసినటువంటి ధీర వనిత కాబట్టి ఇవాళ వారిని స్మరించుకున్నాం. నాకు ఈ అవకాశం కలగజేసినటువంటి చెన్నై గారికి, గంగ గారికి కూడా ఇంతసేపు నన్ను నా లెక్చర్ విన్నటువంటి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రుక్మిణి గారి ప్రతిభనంతా మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు సుమిత్ర గారు. మనం ఇప్పుడు 5 నారీమణుల గురించి చదువుకున్నాం. ఏ నారి జీవిత చరిత్ర చూసినా ఏదో ఒక ప్రోత్సాహకం అనేది ఉంటుంది. మనం ఏదో ఇవన్నీ వినేసి నాట్యం నేర్చుకుంటామో, సంగీతం నేర్చుకుంటామో, లేదా మరేదో కాదు. మీలో గుప్తంగా ఉన్న కళలని బయటికి తీయండి, మీ శక్తియుక్తుల్ని ప్రపంచానికి చూపించండి. నారీ దినోత్సవం రోజున ఈ శపథం చేసుకోండి, బయటికి రండి. ఇప్పుడు పుస్తకావిష్కరణ ఉపయోగిస్తుంటారు, చెన్నై గారు నిర్వహిస్తారు. వక్తృత్వంతోనూ గాన కళతోనూ మనల్ని మంత్రముగ్ధులు చేశారు. రుక్మిణీదేవి గారి మూర్తిని ఆమె మన ముందు సాక్షాత్కరించేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 సంవత్సరాల వ్యాసాలన్నీ కూర్చి పుస్తకంగా ప్రచురించాము. ఆ పుస్తక ఆవిష్కరణ తదుపరి అంశానికి ముందు డాక్టర్ తెన్నేటి సుధాదేవి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురించి రాసిన కవితను వినిపిస్తారు. ఆ తర్వాత పుస్తకావిష్కరణ. విచ్చేసిన రచయిత్రులందరికీ, పెద్దవారికి నమస్సులు. అలాగే గంగ గారికి, చెన్నై గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా నమోవాకాలు అందిస్తున్నాను. అయితే ఈరోజు శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి తరఫున నారీమణులకు నీరాజనం అద్భుతమైన ప్రసంగాలు ఇప్పటిదాకా మనం విన్నాం. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోండి, కేవలం ఒకే ఒక్క నిమిషంలో నా చిన్న కవితను ముగిస్తాను. ఇది నా మనసులో మాట. నారీమణి నీకు వందనం, ఆమె ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనం, ఉన్నత విలువలకు సంస్కారానికి అసలైన నిర్వచనం. గంగామాతను అణువున నిక్షిప్తం చేసుకొని తన పేరులోనే గంగను ఇముడ్చుకొని నిస్వార్థంగా నిజాయితీగా అందరి శ్రేయస్సును ఆకాంక్షించే సహృదయత ఆమె నైజం. గంగమ్మ గారి గురించి 4 మాటలు చెప్పాలనుకున్నాను. అందుకని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అరుదైన నారీమణిగా ఆవిడ గురించి 4 మాటలు చెప్పడం నాకు ఆనందంగా ఉంది. మనస వాచ కర్మణ అనే సూక్తి అక్షర సత్యంగా నిలిచి భూదేవంత ఓరిమితో నిలిచిన గంగ ఒక మహోన్నత సాహితీమూర్తి, జగద్విఖ్యాత విశ్వంభరుడు, జ్ఞానపీఠాన్ని అధిష్ఠించి మన రాష్ట్రానికి, తెలుగువారికి మన రాష్ట్రానికి, తెలుగువారికి గర్వకారణమైన మహనీయ మూర్తి సినారే సుశీలమ్మల అపూర్వ తనయులుగా ఉదయించిన గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణులను తమ ఇంట నిలుపుకున్న పుణ్యమూర్తులు. ఈ అపూర్వ సోదరీమణుల తోడబుట్టిన బంధం ఒక ఎత్తైతే, వారి మైత్రి బంధం మరింత ప్రశంసనీయం. వారి పతులు 4
ఉత్తమ సంస్కారానికి ప్రతీకలై ఆ ఇంటిని హరితవనంగా మార్చిన సౌజన్యమూర్తులు. మరి వారి ఇల్లు ఐక్యతకు దర్పణం, ఆనంద నిలయం, సాహితీ సాంస్కృతిక సదనం, నిరాడంబరత ఆత్మీయతల పొదరింట్లో అందరినీ సమాదరిస్తూ మహిళా జగత్తులో ఎన్నదగిన నారీమణి గంగా. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా స్నేహపూర్వక అభినందనలతో వంశీ రామరాజు సుధా మీకు ప్రేమగా సమర్పిస్తున్న అక్షరమాల. ధన్యవాదాలు. ఆమె సామాన్యంగా కనిపించే ఒక అసాధారణ వ్యక్తిత్వం, సంపదగా కలిగిన వారు. ఇవాళ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన గారిని ఆహ్వానించాము. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొంటుండడం వల్ల నిస్సహాయత వ్యక్తం చేసింది రావడానికి. అయితే ప్రత్యామ్నాయంగా మాకు ఒక అద్భుతమైన వ్యక్తి ఇవాళ వచ్చారు. వారి పేరు కొప్పుల పద్మ నరసన్న గారు. వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు అనేది మనకు ప్రకృతి వ్యవసాయం అనే మాట ద్వారా పరిచయం. ఈ పద్మ గారు జహీరాబాద్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని దేశ విదేశాల్లో ఉన్న వారికి ఈ ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను ఆమె బోధిస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా గ్రామాలను వారు దత్తత తీసుకొని వారికి ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తున్నారు. అటువంటి వ్యక్తి గత సంవత్సరం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. వారి చేతుల మీదుగా ఈ 3 సంవత్సరాలుగా విశిష్ట మహిళల జీవన చిత్రాలపైన మనం అందించిన ప్రసంగాల సంపుటి వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకుంటున్నాం. ఇవాళ ప్రసంగాలు అందించిన డాక్టర్ సుమిత్ర పార్థసారథి గారిని, గార్లపాటి పల్లవి గారిని, స్వర్ణ కిలారి గారిని, అలాగే డాక్టర్ మారోజు దేవేంద్ర గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించుకుంటాం. ఇప్పుడు అతిథుల్ని సత్కరించుకోవడం మన సంప్రదాయం. అతిథుల్ని సత్కరించడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కుటుంబానికి, సుశీల నారాయణ రెడ్డి ట్రస్టుకు ఆత్మీయులు శేషాద్రి రెడ్డి గారు, వీరు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్, వారిని వేదికగా ఆహ్వానిస్తున్నారు. వారికి ఈ అతిథి సత్కారంలో సహకరించడానికి మనస్విని రెడ్డి గారిని, అఖిల గారిని, ముక్త గారిని, ముగ్గురిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ సత్కారం తర్వాత కృతజ్ఞత తీసుకోవచ్చు. విజయ్. ఓకే. గార్లపాటి
ఉన్నాము. ఇక్కడ ఉన్న వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. వారణాసి నాగలక్ష్మి గారు వచ్చి కూర్చుని కవితలు చదవటమో, కథలు చదవటమో, సాహిత్య ప్రసంగాలు చేయటమో అంతటి ప్రతిభామూర్తులు. వారందరికీ మేము మనసారా కృతజ్ఞతలు తెలియచేయటం మినహా ఇంతకంటే గొప్ప ఏముంటుందని మేము భావిస్తుంటాము. ఈనాటి ముఖ్య అతిథి ఉప్పుల ఈరోజు శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్ట్ వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన నారీమణులందరికీ నీరాజనాలు. నేను రైతులతో పనిచేస్తాను, మహిళా రైతులతో పనిచేస్తాను, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తాను. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఉన్న గిరిజన రైతులతో, ప్లస్ దళిత మహిళతోటి, ప్లస్ మెట్ట వ్యవసాయ రైతులతోటి, నీటిపారుదల రంగాల్లో ఉన్న రైతులతోటి పనిచేస్తాను. సో మనం అందరం రకరకాల రంగాల్లో మనము ముందుకెళ్తా ఉన్నాము. కానీ గ్రామీణ స్థాయిలో ఇంకా అట్టడుగు వర్గాల పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంది. అట్లానే ఈరోజు సాంకేతికత పరిజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీస్ కానీ అన్నీ వచ్చినా కానీ ఆపరేషన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఏ రకంగా జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నేను వ్యవసాయ రంగంలో ఎక్కువగా పనిచేస్తాను కాబట్టి, ఉదాహరణకి హక్కుల రంగంలో ఈ సంవత్సరం యుఎన్ వారు మహిళలకి, బాలికలకి హక్కుల మీద ఎక్కువ పనిచేయాలని చెప్పేసి మనకి సూచనలు ఇస్తూ ఉన్నారు. హక్కుల గురించి చూస్తే కనుక నేను ఒక ప్రాజెక్ట్లో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో 6,75,000 మంది రైతులది మొత్తం, అంటే నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నేను గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి ప్రపంచ బ్యాంకు సహాయంతో ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ జరుగుతున్నప్పుడు వాళ్ళ డేటా అంతా నా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం దాన్ని ఎనాలిసిస్ చేస్తే 6,75,000 మంది రైతులు చూస్తే దానిలో 17.4% మంది మాత్రమే మహిళలు పట్టాదారులుగా ఉన్నారు. అంటే మనము యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వనరులు ఆడవాళ్ళకి ఎంతవరకు మనకి అందుబాటులోకి ఉందని చూసినప్పుడు ఇంత అంటే సమానంగా లేదు. ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎక్కడ ఉంది? ఆస్తుల హక్కుల విషయంలో మన పేరు మీద ఉండేది ఎంతవరకు ఉంది? అట్లానే ఇప్పటికీ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంది? అంటే చదువుకొని ముందుకు వస్తున్నా కానీ చాలా వరకు మన హక్కుల్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. అంటే పట్టణాల్లో కొంతవరకు ఉండొచ్చేమో కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలది పూర్తిగా సాధికారత అనేది కనిపించట్లేదు. అట్లానే వ్యవసాయ రంగంలో చూస్తే కనుక ఒకప్పుడు మన కుటుంబానికి మనకు కావాల్సిన పంటలు మనం నిర్ణయించుకునే వాళ్ళమే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మార్కెట్కి ఏం కావాలో అది పండిస్తున్నాము. ఏం పండిస్తున్నాము, ఎవరి కోసం పండిస్తున్నామని కాదు, మనందరికీ మూలాధారమైనది ఏంటి అంటే ఆహారం. ఆ ఆహారం గురించి ఎంతమంది మనం పనిచేస్తున్నాము, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పండిస్తున్నారు, ఏ పద్ధతిలో పండిస్తున్నాము, అన్ని రంగాలు ముందుకు పోవాలంటే ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. మనం ఇంతమందిని ఇన్ని రంగాల్లో చేస్తున్నప్పుడు వ్యవసాయ రంగంలో మనకు కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఎంతమంది మనం పనిచేస్తున్నాం, కనీసం మన టైం మనం ఎంతవరకు కేటాయిస్తున్నాం. ఉదాహరణకి మనకు రోజు 1 కిలో ఆహారం కావాలి, నెలకు 30 కిలోలు కావాలి, సంవత్సరానికి 360 కిలోలు కావాలి. మనం 70 సంవత్సరాలు బతకాలంటే మనకు 18 టన్నుల ఆహారం కావాలి. ఈ ఆహారాన్ని పండించుకోవడం కోసం మనము డబ్బులు సంపాదిస్తున్నాం తప్ప మనం ఆహారం కోసం మన టైంని మనం కేటాయించుకోవట్లేదు. మనము ఇంకొకళ్ళ కోసం పనిచేస్తున్నాం. నిజంగా మన కుటుంబంలో మనము ఒక్క వ్యక్తి అన్నా మన కోసం పనిచేస్తున్నామా, మన టైం కేటాయిస్తున్నాం. నేను ఉద్యోగాలు వదిలిపెట్టుకోమని చెప్పట్లేదు, బట్ ఈ దృక్పథంతో మనం తినే ఆహారం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది నొక్కి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతి నెల నా దగ్గరికి భారతదేశం మొత్తం నుంచి, ప్రపంచం నుంచి చాలా మంది వస్తున్నారు. దేనికి వస్తున్నారు? మందులు లేకుండా ప్రకృతితో కలిసి ఎట్లాంటి ఆహారం నేను తీసుకుంటే నా ఆరోగ్యం బాగుంటుంది. అంత పెద్ద సమస్యకి చిన్న పరిష్కారం, ఆ చిన్న పరిష్కారం వైపు మనం ఏమన్నా ముందుకు పోగలుగుతామా అనేది
నా సూచన ఈ మహిళా దినోత్సవ సందర్భంగా. ఎందుకంటే మహిళలు మనము పునరుత్పత్తి శక్తి కలిగి ఉంది. అంటే మనం భవిష్యత్ తరాలకి ఆరోగ్యకరమైన సమాజాల కోసము మంచి వ్యక్తుల్ని ఇవ్వాలనుకుంటే మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఉందంటే మనకు కావాల్సింది ఏంటి? భూమి ఆరోగ్యం. భూమి ఆరోగ్యం డైరెక్ట్ మన ఆరోగ్యం, మన ఆరోగ్యం సమాజ ఆరోగ్యం. ఈ మూడింటిని లింక్ పెట్టి ముందుకేమన్నా పోగలుగుతామా, ముందుకేమన్నా నడవగలుగుతామా, మన ఆలోచన దృక్పథాన్ని కొంత అటువైపు ఏమన్నా ఆలోచిస్తామా అనేది నా విన్నపం మీ అందరూ. థ్యాంక్ యూ. పద్మ గారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనము కల్చర్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు అగ్రికల్చర్ గురించి కూడా వారి మాటలతో పరిపూర్ణమైంది ఈ సదస్సు. ఈ సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ హార్దికమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సదస్సు నిర్వహణకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ సభ్యులందరూ, అంటే సినారే కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కార్యదర్శి హోదాలో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. పద్ధతికి భోజనం చేస్తాం.